వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు టమాటా పచ్చడి పట్టుకుందాము. ఇవి 3 కేజీల టమాటాలండి. ఈ 3 కేజీల టమాటాలు ఎండబెట్టకుండా అప్పటికప్పుడు పచ్చడి పట్టేసుకోవచ్చు. ముందుగా నేను 2 సార్లు కడిగి పెట్టుకున్నానండి. కడిగి కాసేపు ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు కట్ చేసిన తర్వాత నేను ఎలా వండుతానో చూపిస్తాను. చూడండి, చూడండి టమాటాలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పొడవుగా. చూడండి, నేను ఎలా కట్ చేశానో అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నానండి నేను. ఇంకా ఇవి 3 కేజీల టమాటాలండి. నేనైతే 150 గ్రాముల చింతపండు వేస్తున్నాను. ఇక 200 గ్రాములు కారం వేస్తున్నానండి పచ్చడికి. 150 గ్రాములు ఉప్పు వేస్తున్నానండి. ఇదిగోండి ఉప్పు, రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అండి, అది వేస్తున్నాను. తర్వాత 100 గ్రాములు వెల్లుల్లిపాయలు, 2 టీ స్పూన్ల పసుపు వేస్తున్నానండి. ఆవాలు మెంతులు పౌడర్ అండి, ఇది ఒక 100 గ్రాములు వేస్తున్నాను. ఆవాలు మెంతులు పౌడర్. ఇంకా పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను. ఇక వండేసుకోవాలండి. టమాటాలు వండుకోవాలి ముందు. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టాను. ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. టమాటాలు గుజ్జు గుజ్జుగా వండుకోవాలి. టమాటా ముక్కలు కట్ చేసుకున్న వేస్తున్నాను. చూడండి, అన్ని టమాటాలు వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక ఇవి త్వరగా మగ్గాలంటే ఉప్పు వేసేస్తున్నానండి. రాళ్ళ ఉప్పు వేస్తున్నాను నేను. తర్వాత పసుపు వేస్తున్నానండి. పసుపు వేస్తున్నానండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు వేసి ఉడికించుకోవాలి.
ప్లేట్ మూత వేసుకొని కొంచెం గుజ్జుగా ఉడికిన తర్వాత చింతపండు వేసుకొని ఉడికించుకోవాలండి. ఇంకా నేనైతే ప్లేట్ మూత వేస్తాను, ఉడికించుకుంటాను టమాటాలు. చూడండి టమాటాలు కాస్త ఉడుకుతూ ఉన్నాయి కదా, ఇలా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మనం చింతపండు కూడా దీనిలో వేసి ఉడికించుకోవాలండి. ఈ చింతపండు వేసేస్తున్నాను, చింతపండు ఉడికించుకుందామండి. ఇది గుజ్జుగా ఉడికి టమాటాలంతా మెల్ట్ అయిపోయే వరకు ఉడికించుకోవాలండి. బాగా గుజ్జు గుజ్జుగా అయిపోవాలి. మీడియం టు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. బాగా ఒక 10 నిమిషాల పాటు ఉడుకుతుంది. ఈ వాటర్ మరీ డ్రై అయిపోకుండా కొంచెం గుజ్జుగా టమాటాలు ఉడకాలండి. వాటర్ మొత్తం డ్రై అవ్వకూడదు, కొంచెం గుజ్జుగా టమాటాలు ఉడకాలి. మీడియం టు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. చూడండి చూడండి టమాటాలు ఇలా గుజ్జు గుజ్జుగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఆవాలు మెంతులు పౌడర్ వేసేసుకోవాలండి. ఇదిగోండి ఆవాలు మెంతులు పౌడర్ వేస్తున్నాను. చూడండి కొంచెం ఒకసారి తిప్పాలి. ఇంకా నేను స్టవ్ కట్టేసుకుంటున్నానండి. వండటం అయిపోయింది, స్టవ్ కట్టేసుకుంటున్నాను. చూడండి వండుకున్న పదార్థాన్ని ఇలా ఇలా మెల్ట్ చేసేయాలి, కొంచెం మెత్తగా అయ్యేటట్లు. మిశ్రమం ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కట్ చేశాను, అవి వేస్తున్నానండి. చూడండి కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేస్తున్నానండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత పచ్చడి తాలింపు పెట్టేసుకోవాలండి. బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఈ పచ్చడి తాలింపు పెట్టేసుకున్నాము. కొంచెం మాత్రమే పెడతాను నేను, మిగతా తీసి అట్టు పెట్టేసుకొని కొంచెం మాత్రమే పడతాను తాలింపు. చూడండి స్టవ్ వెలిగించాను, స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. దానిలో ఒక 100 గ్రాములు అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు నేను ఆవాలు వేస్తున్నానండి. ముందుగా ఆవాలు చిటపటలాడాలి. తర్వాత జీలకర్ర వేస్తున్నానండి. తర్వాత మెంతులు వేస్తున్నానండి. నేను మొత్తం పావు టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ అలా వేసానండి. తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నానండి.
తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఇదిగో చూడండి, వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని మాడకుండా చూసుకోండి, తాలింపు మాడకూడదు. ఇంకా కరివేపాకు వేస్తున్నానండి. ఇదిగోండి కరివేపాకు. కొంచెం వేగాలి. చూడండి, ఈ మిశ్రమం వేగిన తర్వాత కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం పచ్చడి వేసి తాలింపు వేసేసుకుంటానండి. చూడండి, స్టవ్ కట్టేసుకున్నాను. నేను తాలింపు వేసేస్తాను. ఈ పచ్చడి దీనిలో వేస్తానండి. కొంచెం పచ్చడి మాత్రం వేస్తాను. చూడండి, చూడండి పచ్చడి వేస్తున్నాను, తాలింపు వేస్తున్నానండి. ఇదేనండి పచ్చడి. బాగా ఇలా కలుపుకున్నాను. మిక్సీ కూడా పట్టక్కర్లేదు. ఇంకా పచ్చడి తాలింపు కూడా వేసాను కొంచెం. చూడండి, ఇదిగోనండి టమాటా పచ్చడి. ఈ పచ్చడి తాలింపు వేసేసానండి. టేస్ట్ చూశాను, చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఉప్పు తక్కువ అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి ఈ పచ్చడి. ఇలా చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇదే అండి టమాటా నిలువ పచ్చడి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 3-4 నెలల వరకు తినేసేయొచ్చండి. బయట పెట్టినా ఉంటుంది, కానీ ఆ స్పూన్లు ఈ స్పూన్లు వేస్తే మాత్రం పచ్చడి నిల్వ ఉండదండి. అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటా తినాలి. ఇది ఒక మంచి ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు డబ్బాలో కానీ వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే పచ్చడి మొత్తం ఒకేసారైనా తాలింపు వేసేసుకోవచ్చండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.